ఈ వీడియోలో మనం షా ఆల్గోరిథం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని అయితే లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 98. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో షా 256 గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. బట్ ఈ వీడియోలో ఏంటంటే కొంచెం డీటెయిల్డ్ గా షా ఆల్గోరిథం గురించి తెలుసుకుందాం. సో షా అంటే సెక్యూర్ హ్యాషింగ్ ఆల్గోరిథం అనమాట. ఇది ఒక క్రిప్టోగ్రాఫిక్ హ్యాషింగ్ మెథడ్ గైస్. అండ్ ఈ షాలో మనకి 3 టైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి షా 1 అండ్ సెకండ్ వన్ వచ్చేసి షా 2 అండ్ థర్డ్ వన్ వచ్చేసి షా 3 అనమాట. సో ఈ షా 3 అనేది లేటెస్ట్, ఎక్కువ అయితే ఎవరు యూస్ చేయట్లేదు ప్రెసెంట్. అండ్ షా 2 లో చూసుకున్నట్లయితే అగైన్ మళ్ళీ మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ షా 256 అండ్ అలాగే షా 512 అని చెప్పేసి. సో ఈ రెండు కూడా మోస్ట్ సెక్యూర్ అండ్ వైడ్లీ యూస్ చేస్తారు గైస్. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా అసలు షా 256 అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఈ షా 256 అనేది ఇన్పుట్ తీసుకొని దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీలోకి అయితే కన్వర్ట్ చేస్తుంది. సో బైనరీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ని అప్లై చేస్తుంది అనమాట. దాని తర్వాత ఒక ఫిక్స్డ్ షా 256 బిట్ హ్యాష్ అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి యూనిక్ గా ఉంటుంది అండ్ అలాగే ఇర్రివర్సిబుల్ అనమాట. సో ఇలా మనకి షా 256 అనేది అయితే వర్క్ అవుతుంది. ఇది వైడ్లీ యూస్ చేస్తారు గైస్. అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో దీన్ని ఎక్కడెక్కడ వాడతారు అనేది కూడా చెప్పాను. లైక్ బ్లాక్ చైన్ లో అండ్ అలాగే గవర్నమెంట్స్ లో అండ్ SSL సర్టిఫికేషన్స్ లో అండ్ అలాగే డిజిటల్ సిగ్నేచర్స్ లో కూడా మనకి ఇదైతే సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే యూస్ చేస్తుంటారు గైస్. ఐ హోప్ మీకైతే ఇప్పుడు షా ఆల్గోరిథం గురించి కొంచెం డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.